ఇవాళ మనము పొనగంటి కూర వేపుడు చేసుకుందాం. సింపుల్ పొనగంటి కూర. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం వెల్లుల్లిపాయ, పోపు ఇది ఏదైతే వేస్తామో అదంతే, ఏది మిస్ చేసుకోకుండా ఎండుమిర్చి, కరివేపాకు, మెయిన్ వెల్లుల్లిపాయ వేయాలి ఎక్కువ. ఆకుకూరకి వెల్లుల్లిపాయకి మంచి కాంబినేషన్. చక్కగా దగ్గరకు రానివ్వాలి. ఇప్పుడు ఏంటంటే ఇది పొనగంటి కూరని చక్కగా గిల్లుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఈ పోపు వేగిన దాంట్లోనే కొంచెం వేరుశనగపప్పు కూడా వేసుకుంటే ఏంటంటే తినేటప్పుడు మన పంటికి తగులుతూ ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఆ వెంటనే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కూడా వేసుకొని అది కూడా కొంచెము కలర్ మారితే చాలు. బేసిక్గా వీటికి ఏమీ డీప్ ఫ్రై అక్కర్లేదు, అంతే. ఒక 3 కట్టలు ఉండొచ్చు, ఇది మా తోటలోదే. సో అది కూడా పెట్టిన తర్వాత ఆకుకూర కొంచెం అలా అనిపిస్తుంది, కానీ కొంచెము ఆ వేడి సెగకి ఏంటంటే అది మెల్ట్ అయిపోతూ ఉంటుంది, దగ్గరకు వస్తుంది కూర. దాంట్లో కొంచెం ఉప్పు, పసుపు వేసుకోవాలి. మెయిన్ ఏంటంటే ఆకుకూరలో ఉప్పు తక్కువ పడుతుంది, కొంచెం తక్కువ వేసుకుంటే కావాలంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు, అంతే. సింపుల్గా అనమాట. మూత పెట్టుకొని సిమ్లో తిప్పుకుంటూ వస్తే ఇది ఆరోగ్యానికి చాలా మంచిది, కంటికి చాలా మంచిది, హెల్త్ అంతటికీ మంచిది. రోటీల్లో తినొచ్చు, రైస్లో తినొచ్చు, ఎలాగైనా తినొచ్చు. కనీసం వారానికి ఒకసారన్నా ఇలాంటి కూరలు తింటే ఆరోగ్యానికి మంచిది. ఓకే. ఓకే, బాయ్.